ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ అయ్య ఇచ్చిన మాటలు మర్చిపోయారు కాబట్టి ఇవాళ బండి సంజయ్ అన్న గారు దీక్ష చేస్తారు. మీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గానీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. ఇవాళ ఎందరో విద్యార్థులు ఇవాళ బలిదానాలు అవుతారు. తల్లిదండ్రులకి గర్భశోకం మిగిలిస్తారు. కల్వకుట్ల కుటుంబం అంతా కడుపు నిండా తిని ఇవాళ కళ్ళ నిండా నిద్రపోతారు. కానీ తెలంగాణను తెచ్చిన నిరుద్యోగుల బతుకులు మాత్రం ఇవాళ రోడ్డు మీద పడేసిండు ఈ కల్వకుట్ల కుటుంబం. కాబట్టి కల్వకుట్ల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగడం కోసము, ఉద్యోగ నోటిఫికేషన్ కోసము, నిరుద్యోగులకు ఒక భరోసా ఇవ్వడం కోసం, ఒక ధైర్యం ఇవ్వడం కోసమే ఇవాళ బండి సంజయ్ అన్న దీక్ష పట్టిండనే విషయము కేటీఆర్ గారికి తెలియదు. తెలుసుకో కేటీఆర్, ఇవాళ నీ ప్రభుత్వంలో 7 ఏళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిండ్రో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఇవాళ ఎన్నికల కోసమే నిరుద్యోగులు ఉపయోగించుకొని ఇవాళ ఉద్యోగాలు మర్చిపోతున్నారు. కాబట్టి ఇవాళ బిడ్డలు బలిదానాలు అవుతారు. నేను నిరుద్యోగులకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కల్వకుంట్ల కోసము తెచ్చుకున్న తెలంగాణలో బలిదానాలు కావద్దు. కొట్లాడి బరిగీసి తెలంగాణలో ఉద్యోగాలు సాధించేంత వరకు ఫైట్ చేయాలి తప్ప గాని బలిదానాలు కావద్దని, మీ కుటుంబాలకు గర్భశోకం మిగిలించద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చావడం అంటే పిరికి వాళ్ళం అవుతాం, చావడం అంటే కల్వకుంట్లలో ఇంకా నిద్రపుచ్చవలం అవుతాం. నిక్కచ్చిగా కొట్లాడి ఈ ప్రభుత్వం మీద బరిగీసి కొట్లాడినప్పుడే కేసీఆర్ కేటీఆర్ ఈ ప్రభుత్వం దిగస్తది. ఎందుకంటే ఆ క్యాబినెట్ లో ఉన్నోళ్ళంతా దొంగలు లంగలు తెలంగాణ ద్రోహులు. కాబట్టి మీ కడుపు బాధ తెలుస్తలేదు. నిరుద్యోగుల గురించి మాట్లాడని ద్రోహులు ఇవాళ క్యాబినెట్ లో ఉన్నారు. కానీ మాలాంటి ఉద్యమకాలం ఇవాళ ఇలాంటి వేదికల మీద ఉన్నాం. మీకోసం మేము ఫైట్ చేస్తాం, మీకోసం మేము కొట్లాడతాం. ఇలాంటి వేదికలు అనేవి ఉన్నాయని మీరు మర్చిపోవద్దని, దయచేసి నిరుద్యోగులుగా మీరంతా కొట్లాడినట్టుగానే ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినట్టుగా ఉండాలి. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని కూడా మరొక్కసారి నిరుద్యోగులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ధన్యవాద్. ఇప్పుడు మన యొక్క మేకల రవి ఉద్యోగాలు కోల్పోయిన యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం వైపు నుంచి మేకల రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అక్కడి నుంచే మాట్లాడండి.